హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా పసుపు హార్వెస్ట్ లేట్గా పెడుతున్నాం ఈ వీడియో. ఇదిగోండి, జనవరి నెల పండగ వెళ్ళిన తర్వాత 15 తర్వాత మేము హార్వెస్ట్ చేసాము. ఇవి దుంపలన్నీ తీసాము. తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు అలా వదిలేసి వారం రోజులు తర్వాత కడిగానండి. ఇది బాగా 4-5 సార్లు కడిగి, అప్పుడు మరి ఎండలు అవి లేవు కదండి, అందుకని దుంప నానిపోతుందని చెప్పి కొంచెం వాతావరణం బాగున్నప్పుడు కడిగి ఇలాగ 4-5 సార్లు ఇలా ఆరబెట్టుకున్నాం. ఇది ఇలా హార్వెస్ట్ చేయడం అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, ఇలా కాస్త ఎండలో ఇంట్లోకి ఎండ వచ్చినప్పుడు కింద వేసేసి ఇలాగా ఆరబెట్టాను. కాసేపు ఎండ తర్వాత నీడలో ఆరబెట్టి ఇలాగా ఉంచామండి. ఇదిగో తర్వాత కొంచెం బాగా ఆరిన తర్వాత బాగా ఎండకూడదు, ఎండితే మళ్ళీ తెగవయ్యి మనం కొయ్యటం కష్టమైపోతుంది. ఇలాగా సులువుగా తెగే టైంలోనే ఇలాగ కట్ చేసుకునండి. ఇదిగోండి, ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఇలా కొంచెం ఎండకి, మరీ ఎండకు కాకుండా కొంచెం ఎండకి పెట్టి ఆరబెట్టాం. ఇవైతే అప్పుడు తూకం వేస్తే చాలా తూకం వచ్చింది. 8 కేజీలు దాకా వచ్చింది. కొంచెం తక్కువ, కాకపోతే ఎండాక చేస్తే చాలా తక్కువ తూకం చూపించింది. ఇగండి, బాగా వడియాల్లాగా ఎండబెట్టేసుకుని నేను ఫిబ్రవరి నెలలో ఇంకా పక్కన పెట్టేసాను డబ్బాల్లో వేసుకుని. ఇది మే నెల వచ్చిన తర్వాత తీసి మిక్సీ పట్టానండి. ఇదిగోనండి, పెద్ద మిక్సీ జార్లో వేసి మళ్ళీ దానిలో అయింది పసుపు, మళ్ళీ చిన్న మిక్సీ జార్లో వేసుకుని మంచిగా మిక్సీ చేసుకుంటూ ఎక్కువ వేడెక్కకుండా మిక్సీ చేసి 2 జల్లీళ్ళు అయితే మెత్తని జల్లిడితోటి 2 సార్లు జల్లిడి పట్టాను. నేను గుడ్డలో అది పెట్టలేదు. ఇదిగోండి, పసుపు అయితే ఇలా తయారు చేసుకోవడం, మన ఇంట్లో మనం పసుపుని తయారు చేసుకోవడం, మన ఇంట్లోనే మిల్లులకి ఇవ్వకుండా కారాలు పట్టుకోవడం, ఇటువంటి చిన్న చిన్నవి చేసుకోగలిగితే కాస్త అంతా బాగుంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఈ పసుపు పండించుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోనండి, గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం అనుకుంటా. ఫస్ట్ సంవత్సరం ఎక్కువ రాలేదు, అప్పుడు వీడియో కూడా మేము పెట్టలేదు. ఇక 2 ఏళ్ళ నుంచి అయితే వీడియో పెడుతున్నాం. ఇదిగోనండి, మా అమ్మాయి గారి కుటుంబానికి మాకు ఇలా అయితే సరిపోతుంది. ఇదిగోనండి, కేజీకి 3 తవ్వలని చెప్పేవారు పెద్దవాళ్ళు. 3 తవ్వలు వచ్చింది. కేజీ 30 వచ్చిందండి. అలాగే 200 గ్రాములు తక్కువ 2 కేజీలు వచ్చింది పసుపు అయితే. ఇదిగోండి, 6 తవ్వలకి కొంచెం తక్కువగా అయ్యింది. కొలిసి డబ్బాల్లోకి అయితే పెట్టాను. ఇదండి, పసుపు కొమ్ము ఎక్కడైనా పసుపు మొక్క కానీ దొరికితే ఒక్క మొక్కతోటే నేను ఇలా గ్రో చేసుకున్నాను. నేను సరదాగా మా చెల్లెలు గారు అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రహరీ గోడ పక్కన ఉంది ఇది పసుపు మొక్క, పెద్దమ్మ ఉంది. అది తెచ్చి మిద్దె తోటలో వేసాను నేను. అది చిన్న కుండీలో అయినా కుండీడు కొమ్ములు వచ్చినాయి అప్పుడు. మరి ఏంటో దేవుడు నాకు ఇవ్వాలని అలాగా చూపించాడో ఏంటో నాకు తెలియదు, కానీ మనం ఏదైనా కష్టపడితే దానికి ఫలితం ఎలా ఉంటుందని మటుకు అర్థమైంది. దాన్ని అలా ఒక్క కొమ్ముని బట్టి ఇదిగోండి నేను చాలామందికి ఇచ్చాను. ఎంతవరకు వాళ్ళు ఫలితాన్ని పొందారో నాకు తెలియదు, కానీ ఇదిగోండి మాకైతే ఇలా వచ్చింది. ఈ సంవత్సరం అయితే మా ఫ్రెండ్ నల్ల పసుపు కూడా పెట్టండి అని ఆవిడ దుంపలు పంపించారు. అది కూడా పెట్టాలండి. ఈ మే నెలలోనే మేము పెడతాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలి. ఇది అయితే 25లో పెట్టి 26లో ఇలాగా అయ్యింది పసుపు. ఇదిగోనండి, హ్యాపీ. ఎవరైనా చేసుకోగలిగితే ఇలా చేసుకోండి. ఉంటానండి.